మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. గమనించినట్లయితే కనుక దేవాది దేవుడు నిశ్చయముగా అహంకారులను ఎదిరించి దీనులుగా ఎవరైతే ఉంటారో వారికి నిశ్చయముగా కృపను అనుగ్రహిస్తాను అనేసి ఆయన సెలవిస్తున్నాడు. మనం గమనించినట్లయితే కనుక ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో రాజు బహుగా అహంకారముగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ యొక్క అహంకారి అయినటువంటి ఫరోని అతని జనులందరినీ ఎదిరించి ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలికి రప్పించాడండి. ఆ దీనులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవాది దేవుడు బయటికి రప్పించడం జరిగింది. మనం చూసినట్లయితే కనుక ఎవరైతే అహంకారమైన మనసు ఉంటారో అది వచ్చి వారి నాశనానికి దారితీస్తుంది. ఆ యొక్క అహంకారులను దేవాది దేవుడు ఎదిరించి నిశ్చయముగా ఎవరైతే దీనులుగా నలిగిన హృదయంతో ఉంటారో వారికి నిశ్చయముగా ఆయన తన కృపను అనుగ్రహించేటటువంటి వాడండి. గమనించండి ప్రేమైన దేవుని యొక్క జనాంగమా, మనము దీనులుగా ఉన్నట్లయితే దేవుని యొక్క కృపను ఆయన సమృద్ధిగా మనలో కుమ్మరిస్తాడు. మనం దీనులుగా ఉన్నట్లయితే సమృద్ధి అయినటువంటి ప్రేమతో మనల్ని నింపుతాడు. సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో ఆలయంలో ఉండేటప్పుడు అతడు ఏలి కుటుంబాన్ని గురించి దేవుడు అతనికి తెలియపరిచినప్పటికీ కూడా అతడు అహంకారిగా మారలేదు, దీనుడుగానే ఉన్నాడు. ఏలి వచ్చి అడిగిన తర్వాతే విషయాన్ని చెప్పడానికి ఇష్టపడ్డాడే కానీ అంతకు మునుపు విషయాన్ని కూడా చెప్పలేదండి. అంటే చూడండి, ఆ యొక్క దీనుడుగా సమూయేలు ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని దీవించాడు, అతనిని ఆశీర్వదించాడు, కృపను సమృద్ధిగా అనుగ్రహించి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలలో సమూయేలు అంటే ఒక బలమైన ప్రవక్తగా ఉన్నాడనేసి ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునేటట్లుగా దేవుడు చేశారు. గమనించండి, మనం దీనులుగా ఉండడానికి ఇష్టపడదాము. దీనులుగా ఉండడానికి, మనల్ని మనం తగ్గించుకోవడానికి, దీనులుగా దేవుని యొక్క సన్నిధిలో ఒదిగిపోవడానికి మనం ఇష్టపడదాము. దేవుడు నిశ్చయంగా మనల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, మేము దీనులుగా ఉండడానికి, దేవా మీ సన్నిధిలో ఒదిగిపోవడానికి నా ప్రభువా మీరు మాకు దయతో సహాయం చేయండి. కృపను మీరు దయతో అనుగ్రహించండి ప్రభువా. స్తోత్రం. మమ్మల్ని దయతో దీవించి ఆశీర్వదించి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోవాల్సిందిగా యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.